ఆదోని నియోజకవర్గంలో మాదిగలపై అట్రాసిటీ కులవక్షత ఆపాలని జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ రాజాబాబు మాదిగ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. దళితుల సమస్యల గురించి ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలు స్థానిక అధికారులతో గస్తీ ఏర్పాటు చేసి హత్యలు, దాడులు, కుల వివక్షతలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కన్వీనర్ మణికుమార్, మండల అధ్యక్షుడు రాజేంద్ర, నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా మరి 1,50,000 పైచలకు కూడా మాదిగలు కూడా ఉన్నారు. కేవలం ఆదోని నియోజకవర్గంలోనే 2011 జనాభా లెక్కలు చూసుకుంటే దాదాపుగా 60,000 పైచలకు కూడా మాదిగల జనాభా సంఖ్య కూడా ఉన్నది. కాబట్టి ఇంత జనాభా సంఖ్య ఉన్నప్పటికైనా కూడా మాపైనే కూడా హత్యలు, దాడులు కూడా ఎన్నో కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రూపుమాపాలంటే ఖచ్చితంగా కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లోన ఈ ఆదోని నియోజకవర్గంలోన జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా ఎక్కువ జరుగుతున్నావని కూడా తెలియజేస్తున్నారు. నిజంగా అదే అని కూడా రూపుమాపితే, అదే అని కూడా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేపించేంత వరకు కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా 1,00,000 మంది మాదిగలతోన ఈ ఆదోని నియోజకవర్గం టౌన్లో కూడా మరి కవాత్తును కూడా ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.